ఓకే. ఏం పేరు? నా పేరు రడపాక రేణుక. మేము గత 70-80 ఏండ్ల నుండి మా తాతలు, తండ్రులు, తల్లులు, అన్నదమ్ములు, తోబుట్టువులు ఇక్కడ మాకు జీవనోపాధి అంటే రౌతు కొట్టుకుంటేనే మేము బతికేటోళ్ళం. ఇంత ఎత్తున్న గుట్టలు ఇవాళ ఇట్లున్నదంటే ఒక 70-80 ఏండ్ల కష్టార్జితం ఇది. అంతా బండలన్నీ సదునైనాక మాకు ప్రభుత్వం గుర్తించి ఇండ్ల పట్టాలు ఇచ్చింది, ఇండ్లు కట్టుకోనని. కానీ ఎట్లా కట్టుకోవాలో, ఏ విధంగా కట్టుకోవాలో రైట్ పొజిషన్లో చూపెట్టలేదు. అయినా కూడా మేము కొద్దిగా గుడిసెలు వేసుకొని ముందుగాల ఎవరి శక్తి కొలది వాళ్ళు ఈరోజు ఇట్లా నిర్మించుకున్నాం. ఈరోజు ఇట్లా నిర్మించుకున్నాక ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మాపై దృష్టి పెట్టి గుడి డెవలప్మెంట్ కోసమని ఈరోజు మాడవీధుల పేరుతోటి ఇక్కడ ఈరోజు ఇక్కడ గుడికి ఇంతమంది వస్తానంటే ఇంట్లో మా కష్టమే. యథార్థంగా చెప్తాను నేను, ఇది మా కష్టమే. ఇవాళ మాకు ఈ మాడవీధులని గుడి డెవలప్మెంట్ దేశాల నుంచి ఇవాళ టూరిజం అని ఇక్కడ గుడికాడికి వస్తానంటే ఇది మా కష్టంతో. ఇక్కడ అమ్మవారు వెలిసినప్పుడు ఇక్కడ అయ్యగారు పోయేదానికి గణేశయ్య గారు ఉండే ముందుగాల, ఆ గణేశయ్య గారు ఇట్లా పోయేదానికి కూడా తవ్వలేదు. మేమే మెట్లు తీసిన మా తండ్రులు, మా తాతలు, మా ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములు అయినా ఇక్కడ ఉన్న మా తోటి వాళ్ళు అందరం కలిసి అక్కడ మెట్లు తీయగా ఏర్పడ్డప్పుడు అయ్యగారు అమ్మవారి దగ్గరికి పోయే దారి ఏర్పడ్డది. మమ్ములను సహాయం చేసుకొని అమ్మవారి కాడికి పోయినప్పుడు ఈరోజు మమ్ములను తీసేయడానికి ఏ గవర్నమెంట్ ఇట్లా ఆలోచించే తప్పుడు ఆలోచన మేము అందరం భావిస్తున్నాం. అంటే నాయని రాజేందర్ దగ్గర మీరు పోలేదా? ఇట్లా పరిస్థితి పోయినాం. నాయని రాజేందర్ దగ్గరికి గత మాకు వారం రోజులుగా అప్పటికే నీళ్ళు వస్తలేవు. నీళ్లు రానప్పుడు వారం రోజులు చూసినాం. ఎందుకంటే ఎక్కడన్నా పైపులు ఏమన్నా డ్యామేజ్ అయినాయా, లీక్ అయినాయా చూసినాం. ఒక 1 వీక్ చూసిన తర్వాత నాయని రాజేందర్ దగ్గరికి పోయినాం. పోయినప్పుడు పిలిచిండు, కూర్చోమన్నారు. మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, అంతకంటే ఇంకా మీకు ఏం భాగ్యము అంటే ఇలా మరి అన్ని మాట్లాడి మిమ్మల్ని తీసేది. మాకు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు? మేము ఒక 3 తరాల కష్టపడ్డ రక్తం అంతా ఇక్కడ ఉన్నది. మేము డబుల్ బెడ్రూమ్లోకి ఎందుకు పోతాము? మేము పోము. మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అంటే ఆల్రెడీ మేము మా వాళ్ళు కొంతమంది పోయి చూసొచ్చిండ్రు. మాకు నచ్చలేదు. మాకు నచ్చనప్పుడు మేము ఎందుకు పోతాము? నచ్చని ఫుడ్ ఎవరైనా తింటారా? ఫుడ్ నచ్చలేదు, అది తింటారా? ఆయన తింటాడా నచ్చని ఫుడ్? అట్లా మాకు వద్దు అనుకొని మాకు వద్దు అన్నప్పుడు అంత చెప్పిండు, మేము విన్నాం. కానీ మాకు ఇష్టం లేదు. మా ఇంటర్నల్ గా లోపల మా మనసాక్షికి ఇష్టం లేదు. అది ఇప్పుడు నాయని రాజేంద్ర ఏమో నీళ్లు బంద్ చేస్తున్నాడు. అదే విషయం చెప్తున్నా వినండి. మేము లేచేటప్పుడు సార్ ఇట్లా నీళ్ళు వస్తలేవని మేము చెప్పినాం. ఇవాళ నీళ్లు రాలే, నీళ్లు బంద్ అయినాయి. ఇవాళ రాత్రికి కరెంట్ బంద్ అవుతుంది. ఇవాళ రాత్రికే బులోజర్లు పెట్టి ఇల్లు కూల కొడతాం అన్నప్పుడు ఎలాంటి వాళ్ళు అయినా మా భయం ఉంటుంది కదా, మా భయంతో మేము వచ్చేసినాం. అప్పటికి కూడా నీళ్ళు వస్తలేవు. మేము మళ్ళీ ఒక 2 రోజులు ఆగి టైం తీసుకొని మళ్ళీ వినయ్ భాస్కర్ అన్న దగ్గరికి పోయినప్పుడు మా బాధ విని మీరు ఇట్లా ఓట్లు వేసిన ఆయన అన్న కూడా మమ్మల్ని దగ్గరికి తీసుకొని హక్కున చేర్చుకొని మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని దగ్గరికి చేసుకొని మా మనసులలో వచ్చి మా బాధ విని ఈరోజు ఇక్కడికి ఇంతమంది వచ్చిందంటే అన్న ధర్మాన వచ్చిండ్రు. మేము ఇవాళ ఇక్కడ ఉన్నామంటే అన్న ధర్మాన్నే. నీళ్లు లేక గోసపడి నిద్రలు లేవు, ఆహారం లేదు, టెన్షన్స్ ఇవన్నీ భరించుకొని మేము మళ్ళా అన్నను పిలుచుకొని మా బాధ చెప్పుకున్నప్పుడు ట్రాక్టర్ పంపించిండు. కొన్ని రోజులు ట్రాక్టర్ పంపించిన ఒక్క ట్రాక్టర్ ఇంత 50 కుటుంబాలకు సరిపోక మళ్ళీ మేము ట్రాక్టర్ వద్దన్నాం. తర్వాత మళ్ళీ అన్న ధర్మాన మేము ఇవాళ నీళ్లు పట్టుకుంటున్నాము. నాయని రాజేందర్ మాకు ఏ న్యాయం చేయలేదు. ఒక ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రభుత్వము వ్యవహరిస్తాడు. ఆయన వ్యవహరించినప్పుడు అందులో ఒక ఓటు విలువ వానికి తెలవాలి. ఒక ఓటు విలువ ఎంత విలువ? ఒక్క ఓటుతోటే గెలుస్తాడు. కాబట్టి మా ఇంటికి వచ్చి మా సమస్య వినలేదు, మా నీళ్ళ సమస్య వినలే, మీకేమైతుందని అడగలేదు. అంత రాంగ్ అయినది నేను చెప్తాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చిండు వినయ్ అన్న వచ్చిండు. 10 సంవత్సరాలు ట్రాక్టర్ పంపించిండు. 10 సంవత్సరాలు ట్రాక్టర్ పంపిస్తే మేము ట్రాక్టర్ తోటి పట్టుకున్నాం. ఆ టైములనే కేసీఆర్ గారు మాకు భగీరథ నల్లా లేపిస్తే అప్పటి నుంచి ఇప్పుడు 4-5 ఏళ్ళ కాంచి మేము ఎవరి ఇళ్ళలో వాళ్ళు నీళ్లు పట్టుకుంటాం. ఆ లైన్లు ఉన్న పైపుల నల్లాలనే కట్ చేపిచ్చిండు ఇప్పుడు నాయని రాజేందర్ గారు. ఎందుకు అదే నా ప్రభుత్వం పాలన చేసేది? ఒక వ్యవస్థ ఒక కమ్యూనిటీ దగ్గర ఆయన ఇదేనా చేసే న్యాయం? ఇంతమందికి మేము నెల రోజుల కాంచి పనులకు పోక పాటలకు పోక ఉపాసాలు ఉండి నీళ్లు లేక వండుకోక బట్టలు పిండుకోక ఆ పిల్లలు స్కూళ్ళకు పోక నానా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు మేము నిన్నటి దినమున మాతోటి వినయ్ భాస్కర్ సార్ గారు వచ్చిండ్రు హైదరాబాద్కి. అక్కడ నాంపల్లిలో హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా బాధలిని ఒక హ్యూమన్ రైట్
9 గంటల నుంచి 5 గంటల వరకు ఏం చేయాలి? రాజ్యాంగాన్ని నిలిపే హక్కులు నిలబెట్టాలి. రాజ్యాంగాన్ని నిలబెట్టే హక్కులు నిలబెట్టాలి. ఇవాళ మేము ఉంటాం, మేము చచ్చిపోతాం, రేపు ఆ ప్లేస్లకు వేరే వాళ్ళు వస్తారు. ఫ్యూచర్లో ఎవరికైనా హక్కులు అనేది ఉండాలనేది ఆ సార్ గారు మాట్లాడిండు. ఆయనకు వందనాలు. అలాంటి ధర్మాత్ముడు ఉండేపటికే మేము ఇవాళ ఇట్లున్నాము. మాకు ఆర్డర్స్ ఇచ్చిండ్రు, రైట్ రూపంలో బతకండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చిండు, కాపీలు ఇచ్చిండు. కాదమ్మా, ఇప్పుడు నాయని రాజేంద్ర నీళ్లు బంద్ చేయడం, కరెంట్ బంద్ చేయడం, దీన్ని చూసి మీరు భయపడతారని కూడా. భయపడలేదు, మేము అస్సలే భయపడము. ఎందుకంటే వేరే రూట్ లో పోయినా మేము బతకగలుగుతాము. ఆయన భయపెట్టితే భయపడం, మేము భయపడం. మేమే భయపడం, మేము అస్సలే భయపడం. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో, వేరే ఊరు నుంచో, వేరే దేశం నుంచో బతికి రాలేదు. పుట్టు పూర్వము ఇక్కడనే పుట్టినాం కాబట్టి మాకెందుకు భయం ఉంటది? మాకు భయం ఉండదు. మేము భయపడలేము.